the best academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss November 18th current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ థర్డ్ ఇంటర్నేషనల్ ఆయుర్వేద కాన్ఫరెన్స్, మూడవ అంతర్జాతీయ ఆయుర్వేద సమావేశము. థర్డ్ ఇంటర్నేషనల్ ఆయుష్ కాన్ఫరెన్స్ బ్రెజిల్ కంట్రీలో ఇటీవల జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము ఈ ఆయుర్వేద ట్రెడిషన్ని, సంప్రదాయ వైద్యాన్ని, ట్రెడిషనల్ మెడిసిన్ని డెవలప్ చేయాలి. ట్రెడిషనల్ మెడిసిన్కి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం తీసుకురావాలి. వరల్డ్ వైడ్ ఈ ట్రెడిషనల్ మెడిసిన్ ఏదైతే ఉందో అంటే ఆయుర్వేదము, ఈ ఆయుర్వేద వైద్యానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులారిటీ, ప్రాచుర్యం తీసుకురావాలి అని చెప్పేసి థర్డ్ ఇంటర్నేషనల్ ఆయుర్వేద కాన్ఫరెన్స్ని బ్రెజిల్లో నవంబర్ 14th నుంచి నవంబర్ 15th వరకు, నవంబర్ 14th నుంచి నవంబర్ 15th వరకు 2 రోజుల పాటు జరిగింది. దీన్ని ప్రారంభించినది, దీన్ని ఇనాగ్రేట్ చేసింది బ్రెజిల్లో ఇండియన్ అంబాసిడర్గా పనిచేస్తూ ఉన్న దినేష్ భాటియా. ఇక ఆయుర్వేద విషయానికి వస్తే, ఈ ఆయుర్వేద అనేది ఒక ట్రెడిషనల్ మెడిసిన్. మనం ప్రీవియస్ క్లాసెస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇక నుంచి 2025 నుంచి మనం ఎవ్రీ ఇయర్ నేషనల్ ఆయుర్వేద డేని, జాతీయ ఆయుర్వేద దినోత్సవంని సెప్టెంబర్ 23rd జరుపుకోబోతా ఉన్నామని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. ఇక ఇటీవల జరిగినది 10th నేషనల్ ఆయుర్వేద డే, సెప్టెంబర్ 23rd. సో ఈ ఆయుర్వేదాన్ని బాగా ప్రాచుర్యం తీసుకురావాలన్నది దీని ముఖ్య ఉద్దేశము. మరి బ్రెజిల్లోనే ఎందుకు నిర్వహించారు ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ని అంటే, బ్రెజిల్లో ఈ ఆయుర్వేదాన్ని 40 yearsగా, గత 40 ఏళ్ళుగా దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. బ్రెజిల్లో గత 40 ఏళ్ళ నుంచి, సిన్స్ లాస్ట్ 40 years ఈ ఆయుర్వేదాన్ని అక్కడ ప్రభుత్వాలు ఎంకరేజ్ చేస్తూ ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలి అంటే సౌత్ అమెరికాలో ఈ ఆయుర్వేదాన్ని గుర్తించిన ఫస్ట్ కంట్రీ బ్రెజిల్. సో ఇప్పుడు ఈ థర్డ్ ఇంటర్నేషనల్ ఆయుర్వేద కాన్ఫరెన్స్ బ్రెజిల్లోని సావో పోలో అనే సిటీలో జరిగింది. దీన్ని ఆర్గనైజ్ చేసింది బ్రెజిల్ గవర్నమెంటు మరియు ఇండియాకు చెందిన స్వామి వివేకానంద కల్చరల్ సెంటర్. ఇక ఈ ఆయుర్వేద విషయానికి వస్తే, మనం డిసెంబర్లో అంటే నెక్స్ట్ మంత్ డిసెంబర్ 17th నుంచి 19th వరకు 3 రోజుల పాటు న్యూఢిల్లీలో 2వ ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్ని నిర్వహించబోతా ఉన్నాము. డిసెంబర్ 17th నుంచి 19th వరకు 2025 ఈ WHOకి సంబంధించిన ఒక ట్రెడిషనల్ మెడిసిన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, ఈ సాంప్రదాయ వైద్యానికి సంబంధించి 2వ ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ సదస్సుని న్యూఢిల్లీలో నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి సెప్టెంబర్ 2025లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో, ప్రపంచ ఆరోగ్య సంస్థతో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒప్పందం కూడా కుదుర్చుకునింది. ఇన్ సెప్టెంబర్ 2025 మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ సైన్డ్ an MOU with వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ టు ఆర్గనైజ్ 2nd WHO గ్లోబల్ సమ్మిట్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్ ఇన్ న్యూఢిల్లీ ఫ్రమ్ డిసెంబర్ 17th to 19th. ఇది ఆయుర్వేదాకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్. నెక్స్ట్ వన్, సైబర్ మోసాలకు 100% ప్రతిస్పందన రేటు సాధించిన గోవా. ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం తొలిసారిగా ఒక రాష్ట్రము సైబర్ ఫ్రాడ్స్కి సంబంధించి ఏవైనా కంప్లైంట్స్ రైజ్ చేస్తే, ఈ సైబర్ ఫ్రాడ్స్కి సంబంధించి ఎవరైతే అఫెక్ట్ అయి ఉంటారో, ఎవరైతే ఈ సైబర్ మోసాల వల్ల నష్టపోతూ ఉంటారో, ఎవరైతే వాళ్ళు గవర్నమెంట్కి కంప్లైంట్ చేస్తారో, ఆ కంప్లైంట్స్కి 100% ప్రతిస్పందన అంటే ఏంటి, 100% రెస్పాన్స్ రేటు సాధించిన తొలి రాష్ట్రంగా గోవా నిలిచింది ఇండియాలో. గోవా లాస్ట్ మంత్ ఈ సైబర్ ఫ్రాడ్స్ని అరికట్టడం కోసం 1930 అనే ఒక హెల్ప్ లైన్ నెంబర్ని లాంచ్ చేసింది. 1930 సైబర్ ఫ్రాడ్స్ని అరికట్టడం కోసం. ఈ హెల్ప్ లైన్ నెంబర్కి వచ్చిన అన్ని కంప్లైంట్స్కి గోవా పోలీసులు ఇన్ టైంలో అంటే అనతి కాలంలోనే చాలా వేగవంతంగా రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. తద్వారా ఈ సైబర్ ఫ్రాడ్స్ని అరికట్టడంలో గోవా ముందుంది అని చెప్పేసి ఈ టాపిక్ మనకు చెప్తా ఉంది. సో గోవా పోలీస్ బికేమ్ ఫస్ట్ ఇన్ ఇండియా టు అచీవ్ 100% రెస్పాన్స్ రేట్ ఆన్ సైబర్ ఫ్రాడ్. సో హెల్ప్ లైన్ 1930. నెక్స్ట్ వన్, తెలంగాణకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్, గిగ్ వర్కర్స్కి సంబంధించిన ముసాయిదా బిల్లుకు తెలంగాణ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. గిగ్ వర్కర్స్కి సంబంధించిన ఒక డ్రాఫ్ట్ బిల్కు తెలంగాణ క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది. ఇక్కడ ఫస్ట్ గిగ్ వర్కర్ అంటే ఎవరో తెలుసుకోవాలి. గిగ్ వర్కర్ అంటే ఇక్కడ ఇమేజ్లో చూస్తూ ఉన్నట్టు
ఇక్కడ ఒక జొమాటో లేదా స్విగ్గీ రైడరు వర్క్ చేస్తూ ఉన్నాడు. గిగ్ వర్కర్స్ అంటే టెంపరరీ వర్కర్స్, ముఖ్యంగా ఫ్రీలాన్స్ వర్కర్స్, ఎవరైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ పైన ఆధారపడి బతుకుతూ ఉంటారు. ఉదాహరణకు స్విగ్గీ, జొమాటో, ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ కావచ్చు, లేదంటే ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్స్, ఫ్రీలాన్స్గా వాళ్ళకి సమయం దొరికినప్పుడు వాళ్ళ తమ సమయాన్ని కొద్దిగా కంటెంట్ రైటర్గా యూస్ చేస్తూ ఉంటారు, కంటెంట్ రైటర్స్గా వర్క్ చేస్తూ ఉంటారు. సో అంటే విధంగా చెప్పాలంటే టెంపరరీ వర్కర్స్, వీళ్ళనే తాత్కాలిక ఉద్యోగులు, వీళ్ళనే గిగ్ వర్కర్స్ అంటారు. సో ఈ గిగ్ వర్కర్స్కి సంబంధించి తెలంగాణ క్యాబినెట్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఆ బిల్లు పేరు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రస్తుతానికి ఇంకా ఇది చట్టం కాలేదు. ఆ బిల్లు నేమ్ వచ్చేసి ద డ్రాఫ్ట్ తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ రిజిస్ట్రేషన్ సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ బిల్ 2025. ద డ్రాఫ్ట్ తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ రిజిస్ట్రేషన్ సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ బిల్ 2025. ఈ బిల్లు ముఖ్య ఉద్దేశము గిగ్ వర్కర్స్కి సోషల్ సెక్యూరిటీ అంటే వాళ్ళకు సామాజిక భద్రత, అంటే ఒక వేజ్ సెక్యూరిటీ, వాళ్ళకి శాలరీలు కావచ్చు, అటువంటివి ఒక సెక్యూరిటీ ఉండాలి. వాళ్ళ భద్రతకు సంబంధించి, వాళ్ళ హెల్త్కి సంబంధించి, వాళ్ళ సంక్షేమానికి సంబంధించి, వెల్ఫేర్కి సంబంధించి ఏప్రిల్లో తెలంగాణ గవర్నమెంటు ఈ బిల్లుని ఇంట్రొడ్యూస్ చేసింది. ఈ డ్రాఫ్ట్ బిల్లుని ముసాయిదా బిల్లు అంటే ఈ డ్రాఫ్ట్ బిల్లులో చాలా ప్రొవిజన్స్, చాలా పాయింట్స్ ఉంటాయి. బట్ ఫైనల్గా ఈ గవర్నమెంట్స్ ఆ ముసాయిదా బిల్లులో కొన్ని తీసేయవచ్చు, కొన్ని యాడ్ చేయవచ్చు. సో డ్రాఫ్ట్ బిల్ అంటే తుది బిల్లు కానిది, ఇట్స్ నాట్ ఏ ఫైనల్ బిల్లు. ఏప్రిల్లో ఈ బిల్లుని ప్రజల సలహాల మేరకు దీన్ని తీసుకొని వస్తే, ప్రజల నుంచి సలహాలు స్వీకరించిన తర్వాత ఇప్పుడు తెలంగాణ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇక మనం ఫస్ట్ ఈ బిల్లులో మనకి ఏం ప్రొవిజన్స్, ఏం ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో తెలుసుకునే ముందు, ఇండియాలో గిగ్ వర్కర్స్కి సంబంధించి ఏమైనా ఇంపార్టెంట్ లెజిస్లేషన్స్ తీసుకొని వచ్చిన రాష్ట్రాలు ఉన్నాయంటే, ఈ గిగ్ వర్కర్స్కి సోషల్ సెక్యూరిటీ, సామాజిక భద్రత, వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి సంక్షేమం కొరకు ఫస్ట్ టైం ఇండియాలో ఒక చట్టాన్ని తీసుకొని వచ్చిన రాష్ట్రం రాజస్థాన్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు బ్రింగ్ ఏ లా ఫర్ గిగ్ వర్కర్స్. ఇక ఆ తర్వాత కర్ణాటక కూడా గిగ్ వర్కర్స్ కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొని వచ్చింది. ఇప్పుడు తెలంగాణ థర్డ్దని చెప్పవచ్చు. బట్ తెలంగాణ తీసుకొని వచ్చిన ఈ బిల్లులో ఈ రాజస్థాన్, కర్ణాటకతో పోల్చుకుంటే కూడా ఎక్కువ ఇంపార్టెంట్, ఇంకా ఎక్కువ మంచి మంచి చర్యలు, మంచి యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పవచ్చు. సో ఇక ఇప్పుడు ఈ బిల్లులో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి మనం తెలుసుకోవాలి, ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక ఇది ఇంకా చట్టం అవ్వలేదు. ఇందులో ఉన్న ప్రొవిజన్స్, ఈ యొక్క బిల్లు కనుక చట్టరూపం దాలిస్తే, ఈ బిల్లు కనుక యాక్ట్గా మారితే, గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక స్పెషల్ ఐడెంటిటీని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏంటి స్పెషల్ ఐడెంటిటీ అంటే, వాళ్ళకు ఒక విశిష్ట గుర్తింపు సంఖ్య, వాళ్ళకు ఒక ఐడెంటిటీ నెంబర్ లాంటిది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ ఐడెంటిటీ నెంబర్ ద్వారా ఆ గిగ్ వర్కర్స్ తెలంగాణలో ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి వాళ్ళు అర్హులవుతారు. గవర్నమెంట్ స్కీమ్స్ తెలంగాణలో సుమారుగా 4 lakhs పైగా గిగ్ వర్కర్స్ ఉన్నారు, 4 లక్షలకు పైగా గిగ్ వర్కర్స్ ఉన్నారు. ఇక ఈ బిల్ ఇంకా ఏమని చెప్తుందంటే, గిగ్ వర్కర్స్ కోసం సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ బోర్డు, ఒక సామాజిక భద్రత మరియు ఒక సంక్షేమ బోర్డును కూడా గిగ్ వర్కర్స్ కోసము ఏర్పాటు చేయాలని చెప్పేసి బిల్ చెప్తా ఉంది. ఈ వెల్ఫేర్ బోర్డుకి, ఈ సంక్షేమ బోర్డుకి ఎవరు హెడ్గా ఉంటారు, ఎవరు అధిపతిగా ఉంటారు అంటే, ఎవరు చైర్మన్గా ఉంటారంటే లేబర్ మినిస్టర్, కార్మిక శాఖ మంత్రి. ప్రస్తుతం తెలంగాణ కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ గారు ఉన్నారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఈ వెల్ఫేర్ బోర్డులో ఈ వెల్ఫేర్ బోర్డుకి లేబర్ మినిస్టర్ హెడ్గా ఉంటారు. మెంబర్స్గా, ఇతర సభ్యులుగా మిగతా స్టేక్ హోల్డర్స్ కూడా ఉంటారు, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఎవరో కూడా మనం తెలుసుకోవాలి. ఈ వెల్ఫేర్ బోర్డుకి, ఈ సంక్షేమ బోర్డుకి చైర్మన్గా కార్మిక శాఖ మంత్రి ఉంటారు. మిగతా మెంబర్స్గా, సభ్యులుగా కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ప్రతినిధి, అంటే ఏంటి, యూనియన్ లేబర్ మినిస్ట్రీ రిప్రజెంటేటివ్, కార్మిక, ఐటీ, ఆర్థిక, వాణిజ్య పన్నులు, రవాణా శాఖ అధిపతులు, అంటే లేబర్ డిపార్ట్మెంట్ హెడ్, ఐటీ డిపార్ట్మెంట్ హెడ్, ఫినాన్స్ డిపార్ట్మెంట్ హెడ్, ఈ వాణిజ్య పన్నులు, కమర్షియల్ ట్యాక్సెస్కి సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించిన హెడ్, రవాణా శాఖ అధిపతి అంటే ఏంటి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ హెడ్, కార్మిక శాఖ కమిషనర్, లేబర్ డిపార్ట్మెంట్ కమిషనరు, అలానే ఈ వెల్ఫేర్ బోర్డు సీఈఓ మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. ఈ వెల్ఫేర్ బోర్డు సీఈఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆ మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ వెల్ఫేర్ బోర్డుకి చైర్మన్గా, హెడ్గా లేబర్ మినిస్టర్ ఉంటారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏమని చెప్తుందంటే ఈ బిల్లు, గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గిగ్ వర్కర్స్ తప్పకుండా మ్యాండటరీ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ గిగ్ వర్కర్స్ తప్పకుండా రిజిస్టర్ చేసుకోవాలి. ఆ బోర్డు వద్ద కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లను
నమోదు చేసుకోవాలి. అది ఎప్పుడు చట్టం అమల్లోకి వచ్చిన 45 రోజుల్లోగా వర్కర్లు నమోదు చేసుకోవాలి. వన్స్ ఈ బిల్లు యాక్ట్గా మారిన తర్వాత వితిన్ 45 డేస్ లోపు గిగ్ వర్కర్సు ఆ బోర్డు వద్ద, వెల్ఫేర్ బోర్డు వద్ద వాళ్ళ నేమ్స్ని రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ నేమ్స్, ఆ గిగ్ వర్కర్స్కి సంబంధించిన పేర్లు ఏవైతే ఉంటాయో ఆ వెల్ఫేర్ బోర్డు వెబ్ పోర్టల్లో ఆ నేమ్స్ అన్నింటినీ కూడా ఉంచడం జరుగుతుంది. ఇక అలానే అగ్రిగేటర్స్ ఎవరైతే ఉంటారో, అగ్రిగేటర్స్ అంటే ఇప్పుడు స్విగ్గీ, జొమాటో ఇటువంటివి ఉన్నాయి కదా, ఇటువంటి అగ్రిగేట్ ప్లాట్ఫామ్స్ గిగ్ వర్కర్ల డేటాను, ఆ గిగ్ వర్కర్స్ ఎంతమంది ఈ ప్లాట్ఫామ్ వద్ద పనిచేస్తూ ఉన్నారు అన్న డేటాను, ఆ గిగ్ వర్కర్స్కి సంబంధించిన డేటాను ఈ అగ్రిగేటర్స్, స్విగ్గీ, జొమాటో లాంటి అగ్రిగేటర్స్ 60 రోజుల్లోగా బోర్డుకి ఇవ్వాల్సి ఉంటుంది. సో వితిన్ 60 days దీస్ అగ్రిగేటర్స్ హ్యాస్ టు సబ్మిట్ ద డేటా ఆఫ్ గిగ్ వర్కర్స్ టు ద బోర్డ్. అండ్ ఆల్సో వన్స్ ద బిల్ బికేమ్స్ యాక్ట్, within 45 days the gig workers should register their names with this welfare board. సో ఈ పాయింట్స్ అన్నీ ఎందుకు పర్ఫెక్ట్గా గుర్తుంచుకోవాలో తర్వాత చెప్తాను. ఒక పాయింట్, ఇక వీళ్ళ వెల్ఫేర్ కోసం ఒక స్పెషల్ ఫండ్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి బిల్ చెప్తా ఉంది. గిగ్ వర్కర్స్ సంక్షేమం కోసం, వెల్ఫేర్ కోసం ఒక స్పెషల్ ఫండ్. మరి ఆ స్పెషల్ ఫండ్కి ఎవరు నిధులు ఇస్తారు, ఎవరు ఫండ్స్ అలొకేట్ చేస్తారు అంటే ఈ గిగ్ వర్కర్స్కి, ఎవరైతే గిగ్ వర్కర్స్ పనిచేస్తూ ఉంటారో వాళ్ళు చేసే ప్రతి లావాదేవీకి గిగ్ ప్లాట్ఫామ్స్, స్విగ్గీ, జొమాటో లాంటి సంస్థలు ఆ గిగ్ వర్కర్స్కి డబ్బులు చెల్లిస్తాయి అన్నమాట. ఇప్పుడు ఒక స్విగ్గీ రైడర్ లేదంటే ఒక ర్యాపిడో రైడరు ఒక రైడ్ కొట్టిన తర్వాత అతనికి కమిషన్, అతనికి ఎంత ఇవ్వాలో ఆ ప్లాట్ఫామ్ ర్యాపిడో సంస్థ డబ్బులు ఇస్తుంది. మరి అటువంటి చెల్లింపులలో ఆ గిగ్ వర్కర్ చేసే ప్రతి లావాదేవీలో, గిగ్ వర్కర్ చేసే ప్రతి ట్రాన్సాక్షన్కి చేసే చెల్లింపుల్లో 1% తక్కువ, 2% మించకుండా, అంటే 1 to 2% మధ్య, 1 నుంచి 2% మధ్య ఆ చెల్లింపులు ఎంతైతే చేస్తారో ఆ గిగ్ వర్కర్స్కి అంత డబ్బులని ఈ గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్ కోసము ఈ ప్లాట్ఫామ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, సోషల్ సెక్యూరిటీ వెల్ఫేర్ బోర్డు, దీనికి హెడ్ లేబర్ మినిస్టర్. వెల్ఫేర్ ఫండ్ ఫర్ గిగ్ వర్కర్స్, దీనికి మనీ ఎంత ఇస్తారు అంటే ఆ చెల్లింపులలో 1 నుంచి 2%. ఇంకా ఏమని చెప్తుంది ఈ బిల్ అంటే, ఇందాక చెప్పినట్టు వితిన్ 60 daysలో ప్లాట్ఫామ్స్ ఆ గిగ్ వర్కర్ డేటాబేస్కి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక వీళ్ళ ఆ సమస్యలు ఏవైనా వస్తే ఆ సమస్యలను పరిష్కరించడానికి ఒక గ్రీవెన్స్ ఆఫీసర్, ఒక పరిష్కారానికి సంబంధించిన ఆఫీసర్ కూడా ఉంటారు, డెడికేటెడ్ గ్రీవెన్స్ ఆఫీసర్. అలానే ఒక గ్రీవెన్స్ కమిటీ, వీళ్ళ ఫిర్యాదులను పరిష్కరించడానికి ఒక కమిటీ కూడా ఉంటుంది, ఇంటర్నల్ గ్రీవెన్స్ కమిటీ. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్స్, గిగ్ వర్కర్కి సంబంధించిన బిల్లుకి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక అలానే వీళ్ళ కోసం డిజిటల్ వెల్ఫేర్ ఫీ వెరిఫికేషన్ సిస్టమ్ కూడా, డిజిటల్ వెల్ఫేర్ ఫీ వెరిఫికేషన్ సిస్టమ్స్ను కూడా ఈ బిల్లు ఏర్పాటు చేస్తుంది. ఎవరైతే ఈ బిల్లులో ఉన్న ప్రొవిజన్స్, ఆ నిబంధనలు కనుక పాటించకపోతే వాళ్ళపైన పెనాల్టీస్ కూడా విధిస్తుంది. ఇక ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ 2025 ఎస్ఏలో ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 మెయిన్స్ 2025లో నిర్వహించింది. ఆ ఎస్ఏ పేపర్లో గిగ్ ఎకానమీకి సంబంధించి ఒక డైరెక్ట్గా క్వశ్చన్ అడిగాడు. గిగ్ ఎకానమీ ఇన్ ఇండియా ఏ క్యాటలిస్ట్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఏ ఛాలెంజ్ టు వర్కర్స్ రైట్స్ అన్నాడు. అంటే ఏంటి, భారతదేశంలో గిగ్ ఎకానమీ పరిస్థితి ఎలా ఉంది, ఇది ఎంప్లాయ్మెంట్కి ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తూ ఉందా లేదంటే కార్మికుల హక్కులకు సవాలు లాంటిదా అన్నాడు. సో రేపొద్దున తెలంగాణ గ్రూప్ 1లో గిగ్ బిల్లుకి సంబంధించి ప్రొవిజన్స్ అడగవచ్చు. సో ఏదైనా ఒక బిల్లు, ఏదైనా ఒక చట్టం వార్తలో ఉన్నప్పుడు తప్పకుండా దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం నోట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, ప్రపంచ టెలికమ్యూనికేషన్ అభివృద్ధి సమావేశం 2025, వరల్డ్ టెలికమ్యూనికేషన్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్, వరల్డ్ టెలికమ్యూనికేషన్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్ 2025 నవంబర్ 17న నిన్న ప్రారంభమైంది. అజర్బైజాన్ కంట్రీలోని బాకు, అజర్బైజాన్ క్యాపిటల్ బాకు, అజర్బైజాన్లోని బాకులో నవంబర్ 17న ప్రారంభమైంది. ఇది నవంబర్ 17 నుంచి నవంబర్ 28 వరకు జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశము ఈ టెలికమ్యూనికేషన్ సెక్టార్ని డెవలప్ చేయాలి, ప్రపంచవ్యాప్తంగా ఈ టెలికమ్యూనికేషన్ రంగాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ITU సంస్థ దీన్ని నిర్వహిస్తూ ఉంది. ఇందులో ఇండియా తరపున కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి, యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కమ్యూనికేషన్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు పాల్గొని ఆయన ఏం మాట్లాడారంటే, ప్రపంచ డిజిటల్ లావాదేవీల్లో 46% ఇండియా నుంచే జరుగుతూ ఉన్నాయి. అంటే అక్రాస్ ద వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్న డిజిటల్ ట్రాన్సాక్షన్స్, యూపీఐ పేమెంట్స్ ఏవైతే ఉంటాయో అటువంటి యూపీఐ పేమెంట్స్లో 46% ఇండియా నుంచే నమోదవుతా ఉన్నాయని చెప్పేసి చెప్పారు. ఇక అలానే మనము ఈ మొత్తం రూరల్ ఏరియాస్కి ఇంటర్నెట్ కనెక్టివిటీని కల్పించడం కోసము 2011లోనే మనము
నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ని లాంచ్ చేశాం. దాని పేరు 2015లో భారత్ నెట్గా పేరు మార్చాం. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ సమాచార మంత్రిత్వ శాఖ 2011లో నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ లాంచ్ చేసింది. దాని పేరు 2015లో భారత్ నెట్గా మార్చడం జరిగింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గ్రామీణ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్. వరల్డ్స్ లార్జెస్ట్ రూరల్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ ఈజ్ భారత్ నెట్. మరి ఆ భారత్ నెట్ కింద ఇప్పటికే సుమారుగా 2.18 ల్యాక్ ఇప్పటికే సుమారుగా 2.18 లక్షల గ్రామాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించారు. 2.18 ల్యాక్ గ్రామ పంచాయతీస్కి. ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. పంజాబ్ బికేమ్ ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు ఇంప్లిమెంట్ అమెండెడ్ భారత్ నెట్ స్కీమ్. ఈ సవరించిన భారత్ నెట్ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఇటీవల పంజాబ్ నిలిచిందని చెప్పేసి మనం తెలుసుకున్నాం. సో ఈ కాంటెక్స్ట్లో మనకి వరల్డ్ టెలికమ్యూనికేషన్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్ అంటే అజర్బైజాన్ బాకు. నెక్స్ట్ వన్, గ్లోబల్ బిగ్ క్యాట్స్ సమ్మిట్ 2026. గ్లోబల్ బిగ్ క్యాట్స్ సమ్మిట్ 2026లో ఇండియా ఈ అంతర్జాతీయ పెద్ద పులుల సదస్సును నిర్వహించబోతా ఉన్నట్టు యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ భూపేందర్ యాదవ్ గారు COP30 సదస్సులో ప్రకటించారు. బ్రెజిల్లోని బెలెంలో జరుగుతూ ఉన్న COP30 సమ్మిట్లో ఈయన ప్రకటించారు. ఇక్కడ ఫస్ట్ బిగ్ క్యాట్స్ అంటే ఏంటి, పెద్ద పులులు. ఇవి మనం తెలుసుకున్నాం. ఏప్రిల్ 9, 2023లో 2023 ఏప్రిల్ 9న ప్రాజెక్ట్ టైగర్ ఏర్పాటయ్యి ప్రాజెక్ట్ టైగర్ పథకాన్ని తీసుకొని వచ్చి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా కర్ణాటకలోని మైసూరులో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ని లాంచ్ చేశారు. అంతర్జాతీయ పెద్ద పులుల కూటమి. దీని ముఖ్య ఉద్దేశము ప్రపంచవ్యాప్తంగా ఉన్న 7 బిగ్ క్యాట్స్ని సంరక్షించాలి. ఆ 7 పెద్ద పులులు ఏవి? టైగర్, లయన్, లెపర్డ్, స్నో లెపర్డ్, పూమా, చీతా, జాగ్వార్. ఈ 7 బిగ్ క్యాట్స్ని సంరక్షించాలి అని చెప్పేసి IBCAని 2023 ఏప్రిల్ 9న లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు వీటిని ప్రొటెక్ట్ చేయాలి, వీటిని సంరక్షించాలి అని చెప్పేసి గ్లోబల్ బిగ్ క్యాట్స్ సమ్మిట్ 2026ని ఇండియాలో నెక్స్ట్ ఇయర్ నిర్వహించబోతా ఉన్నట్టు ఆయన ప్రకటించడం జరిగింది. మరి ఇక్కడ ఈ కాంటెక్స్లో మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ విషయానికి వస్తే ఇందులో మెంబర్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయి? ఇది జనరల్గా అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక కూటమి, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అన్న, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అన్న, ఇటువంటి కూటములు వార్తల్లో ఉన్నప్పుడు అందులో జాయిన్ అయ్యే కంట్రీలు అన్నీ కూడా సంతకాలు చేయవు. సిగ్నేటరీ కంట్రీస్ అని ఉంటాయి, ఫుల్ మెంబర్ కంట్రీస్ అని ఉంటాయి. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది జనరల్గా ఇట్స్ అన్ అలయన్స్ ఆఫ్ 95 రేంజ్ కంట్రీస్, 95 టైగర్ రేంజ్ కంట్రీస్. అంటే ఏంటి, ఇందులో సుమారుగా ఈ టైగర్స్ ఇటువంటి పెద్ద పులులు ఉన్న 95 రేంజ్ కంట్రీలు, నాన్ రేంజ్ కంట్రీలు ఇందులో మెంబర్స్గా ఉంటాయి. కానీ ఫుల్ టైం మెంబర్స్ అయితే మాత్రము మనకి యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ భూపేందర్ యాదవ్ గారు చెప్పిన లెక్కల ప్రకారము అఫీషియల్ వెబ్సైట్ చూస్తే 17 మెంబర్ కంట్రీస్ మాత్రమే ఫుల్ టైం మెంబర్స్గా ఉన్నాయి. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో 17 దేశాలు మాత్రమే ఫుల్ మెంబర్స్. అంటే ఏంటి, ఈ IBCAకి సంబంధించిన డ్రాఫ్ట్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఒప్పందం పైన సంతకం చేసి ఆమోదం తెలిపితే వాటిని ఫుల్ టైం మెంబర్ కంట్రీస్గా అంటారు. ఈ IBCAకి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ రాటిఫికేషన్, ఆ రాటిఫికేషన్ని ఆమోదించిన దేశాలు 17 ఉన్నాయి. మరో 30 దేశాలు జాయిన్ అవ్వాలి అని చెప్పేసి కూడా ఆసక్తి చూపుతూ ఉన్నాయి. బట్ ఫుల్ టైం మెంబర్స్ అంటే 17 అని గుర్తుపెట్టుకోండి. జనరల్గా చెప్పాలి అంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఈజ్ అన్ అలయన్స్ ఆఫ్ 95 టైగర్ రేంజ్ కంట్రీస్ అండ్ నాన్ రేంజ్ కంట్రీస్. అంటే ఇందులో సుమారుగా 95 దేశాలు సభ్యులుగా ఉంటాయి. ఇక 2026లో నిర్వహించబోయే గ్లోబల్ బిగ్ క్యాట్ సమ్మిట్ థీమ్ వచ్చేసి ప్రొటెక్టింగ్ బిగ్ క్యాట్స్, ప్రొటెక్టింగ్ క్లైమేట్ అండ్ బయోడైవర్సిటీ. థీమ్ వచ్చేసి ప్రొటెక్టింగ్ బిగ్ క్యాట్స్, ప్రొటెక్టింగ్ క్లైమేట్ అండ్ బయోడైవర్సిటీ. అంటే ఏంటి, ఈ పెద్ద పులుల్ని సంరక్షించాలి, ఈ క్లైమేట్ని, వాతావరణాన్ని మరియు జీవ వైవిధ్యాన్ని సంరక్షించాలి అన్న థీమ్తో నిర్వహించబోతూ ఉన్నారు. యాక్చువల్లీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒక స్లోగన్ ఇచ్చారు, 1 ఎర్త్ 1 వరల్డ్ 1 ఫ్యూచర్. 1 ఎర్త్ 1 వరల్డ్ 1 ఫ్యూచర్. ఆ స్లోగన్కి, ఆ లక్ష్యానికి అనుగుణంగానే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ని లాంచ్ చేయడం జరిగింది. ఇక ఇక్కడ చూస్తే మీరు అఫీషియల్ వెబ్సైట్ చూస్తే ఆ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అఫీషియల్ వెబ్సైట్లో పోతే ఇక్కడ ఫౌండింగ్ మెంబర్స్ అని ఉంటాయి, అంటే వ్యవస్థాపక దేశాలు. ఈ IBCAని ఏర్పాటు చేసిన దేశాలు మనకి ఇక్కడ 16 దేశాలు ఉన్నాయి. ఇక్కడ 16 కంట్రీసే ఉన్నాయి. ఇందులో బంగ్లాదేశ్ కూడా ఉంది. బంగ్లాదేశ్ కూడా ఫౌండింగ్ కంట్రీ. కానీ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు DD న్యూస్ చూసినా, ఆల్ ఇండియా రేడియో న్యూస్ చూసినా యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గారు చెప్పిన దాని ప్రకారం అయితే 17 మెంబర్ కంట్రీస్ ఉన్నాయన్నాడు. కానీ IBCA వెబ్సైట్కి పోతే మాత్రం ఫౌండింగ్ కంట్రీస్ 16 ఉన్నాయంటున్నాడు. సో ఇటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆప్షన్ అనేది 16 అవ్వచ్చు లేదా 17 అవ్వచ్చు. అది డిపెండ్స్ అపాన్ ద ఎగ్జామినర్, డిపెండ్స్ అపాన్ ద కీ ఎవరు తయారు చేస్తారనే దానిపైన ఆధారపడి ఉంటుంది. ఇక మీరు అదే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అఫీషియల్ వెబ్సైట్కి పోతే మెంబర్ కంట్రీస్ ఇక్కడ ఇంకా 15 కంట్రీలే చూపిస్తూ ఉంది. ఈ
ఈ మెంబర్ కంట్రీస్ 15 చూపిస్తూ ఉంది, ఇందులో బంగ్లాదేశ్ లేదు. సో ఇక్కడ మనం కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ చెప్పిన దాని ప్రకారం అయితే 17 మెంబర్ కంట్రీస్ ఉన్నాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇటీవల నేపాల్ కూడా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో జాయిన్ అయిందన్న విషయం కూడా మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్, ఇంటిగ్రేటెడ్ ఫోరం ఆన్ క్లైమేట్ చేంజ్ అండ్ ట్రేడ్. ఇంటిగ్రేటెడ్ ఫోరం ఆన్ క్లైమేట్ చేంజ్ అండ్ ట్రేడ్ బ్రెజిల్లోని బెలెంలో జరుగుతూ ఉన్న COP30 సదస్సులో బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా డిసిల్వా గారు ఇంటిగ్రేటెడ్ ఫోరం ఆన్ క్లైమేట్ చేంజ్ అండ్ ట్రేడ్ని లాంచ్ చేశారు. ఇక్కడ ఫోరం అంటే ఒక ప్లాట్ఫామ్, చర్చలు జరపడానికి ఒక వేదిక లాంటిది. ఫోరం అంటే ఒక వేదిక. ఈ గ్లోబల్ లీడర్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతినిధులు చర్చలు జరపడానికి ఒక వేదిక. ఇంటిగ్రేటెడ్ ఫోరం ఆన్ క్లైమేట్ చేంజ్ అండ్ ట్రేడ్. మరి ఏంటి దీని ముఖ్య ఉద్దేశము? ఇప్పుడు క్లైమేట్ చేంజ్ పెరిగిపోతా ఉన్న సందర్భంగా వాతావరణ మార్పుల వల్ల ట్రేడ్ అనేది కూడా చాలా దెబ్బతింటా ఉంది, వాణిజ్యం కూడా దెబ్బతింటా ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తూ ఉన్నాం హీట్ వేవ్స్, ఈ వేడిగాలులు ఎక్కువ అవడం వల్ల సప్లై చైన్స్ దెబ్బతింటా ఉన్నాయి. సప్లై చైన్స్ అంటే ఇప్పుడు ఉదాహరణకు వేడిగాలుల వల్ల పంటలు నష్టపోతాయి, పండాల్సిన పంటలు పండవు. అప్పుడు ఏం చేస్తాము? పంటలు పండకపోతే ఆ పంటని విదేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేయలేము, అంటే సప్లై చైన్ దెబ్బతింటా ఉంది. ఇటీవల అబ్జర్వ్ చేస్తే యూరోపియన్ యూనియన్ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అనేది కూడా విధిస్తూ ఉంది. ఈ యూరోపియన్ యూనియన్ కంట్రీలోకి వస్తూ ఉన్న ప్రోడక్ట్స్, స్టీల్ కావచ్చు, స్టీలు, అల్యూమినియము, ఇటువంటి వాటిపైన ఒక గ్రీన్ ట్యాక్స్, ఒక హరిత పన్నును విధిస్తూ ఉంది. దాని పేరే కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. మరి ఎందుకు విధిస్తూ ఉంది? కర్బన ఉద్గారాలు విడుదల చేసే ఇటువంటి ప్రోడక్ట్స్ పైన మేము పన్ను విధిస్తామని చెప్పేసి యూరోపియన్ యూనియన్ చెప్తా ఉంది. సో అంటే ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ట్రేడ్ దెబ్బతింటా ఉంది. ఉదాహరణకు పనామా కాలువ తీసుకోండి, పనామా కెనాల్, ఈ సౌత్ అమెరికాని నార్త్ అమెరికాని కలిపే పనామా కెనాల్. ఆ పనామా కెనాల్లో ఆల్రెడీ డ్రౌట్, ఈ కరువుల వల్ల వాటర్ అనేది తగ్గిపోతూ ఉంది. వాటర్ తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది? అక్కడ నావిగేషన్ పాసిబుల్ కాదు, అక్కడ షిప్స్, అక్కడ ఓడలు, అక్కడ పడవలు గూడ్స్ని తీసుకుని పోలేవు. అంటే ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ట్రేడ్ దెబ్బతింటా ఉంది. సో ఈ క్లైమేట్ చేంజ్ని మనం పోరాడాలి అంటే ట్రేడ్ అనేది బలంగా ఉండాలి. ఈ క్లైమేట్ చేంజ్ని మనం ఎదుర్కోవాలి అంటే, మనకి అవసరమైన డబ్బులు కావాలి అంటే ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ అనేది సస్టైనబుల్గా ఉండాలి, సుస్థిరంగా వాణిజ్యం అనేది కొనసాగాలి. సో దీనికోసము ఒక ఫోరం, ఒక వేదిక అవసరం అని చెప్పేసి బ్రెజిల్ ప్రెసిడెంట్ ఇంటిగ్రేటెడ్ ఫోరం ఆన్ క్లైమేట్ చేంజ్ అండ్ ట్రేడ్ని లాంచ్ చేయడం జరిగింది. దీనికి అధ్యక్షుడిగా ఈ ఫోరంకి ఎవరు అధ్యక్షత వహిస్తారు అంటే బ్రెజిల్ కంట్రీ, అలానే మరొక డెవలప్డ్ కంట్రీ. ఈ ఫోరంకి బ్రెజిల్ కంట్రీ అధ్యక్షత వహిస్తుంది. అలానే పార్ట్నర్గా, అంటే భాగస్వామ్య దేశంగా ఒక డెవలప్డ్ కంట్రీ, ఒక భాగస్వామ్య దేశంగా ఒక అభివృద్ధి చెందిన దేశం ఉంటుంది. మరి ఇక్కడ చర్చించబోయే విషయాలు మనకి జనరల్గా ప్యారిస్ డీల్ తీసుకుంటే, ప్యారిస్ డీల్ 2015 ఏం చెప్తుంది? మీరు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలను 2 డిగ్రీ సెంటీగ్రేడ్కి పరిమితం చేయాలి అని చెప్పేసి లీగల్ బైండింగ్ టార్గెట్స్ని విధించింది. అంటే ఏంటి? తప్పకుండా మీరు ఈ లక్ష్యాలను సాధించి తీరాల్సిందే అని చెప్పేసి చట్టబద్ధమైన లక్ష్యాలను విధించింది ప్యారిస్ డీల్. క్యోటో ప్రోటోకాల్ తీసుకోండి, క్యోటో ప్రోటోకాల్ అయినా మాంట్రియాల్ ప్రోటోకాల్ అయినా చట్టబద్ధమైన లక్ష్యాలను విధించింది. ఆ లక్ష్యాలు కనుక మీరు ఆ లక్ష్యాలను సాధించకపోతే లైక్ పెనాల్టీస్ టైప్ కూడా ఉంటాయన్నమాట. బట్ ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ఫోరం ఆన్ క్లైమేట్ చేంజ్ అండ్ ట్రేడ్ ఏదైతే ఉందో, ఈ ఫోరం అనేది చట్టబద్ధమైన లక్ష్యాలను విధించదు. అంటే ఇట్స్ నాట్ లీగల్లీ బైండింగ్. ఇక్కడ ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు అనేవి కంపల్సరీగా ఫాలో అయ్యి తీరాల్సిన పనేమీ లేదు. అంటే ఇట్ సెట్స్ నాన్ బైండింగ్ టార్గెట్స్. సో గుర్తుపెట్టుకోండి, ఇది చట్టబద్ధమైన లక్ష్యాలను ఏమి విధించదు. సో దిస్ అబౌట్ ఇంటిగ్రేటెడ్ ఫోరం ఆన్ క్లైమేట్ చేంజ్ అండ్ ట్రేడ్. ఇక ఇందులో ఈ వేదికలో గవర్నమెంట్స్, సివిల్ సొసైటీ, బిజినెస్ గ్రూప్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఇక ఇవాళ క్వశ్చన్ చూద్దాం. యునెస్కో ఇటీవల లాంచ్ చేసిన మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్. ఇటీవల యునెస్కోకి సంబంధించిన మ్యాన్ అండ్ బయోస్పియర్ కౌన్సిల్లో ఒమన్ కంట్రీ జాయిన్ అయింది. ఇటీవల యునెస్కోకి సంబంధించిన మ్యాన్ అండ్ బయోస్పియర్ కౌన్సిల్లో ఒమన్ కంట్రీ జాయిన్ అయింది. మరి ఒమన్ కంట్రీ ఏ కాలానికి జాయిన్ అయింది, ఏ పీరియడ్కి ఒమన్ కంట్రీ మెంబర్గా జాయిన్ అయింది, అది ట్రై చేయండి క్వశ్చన్. అలానే యునెస్కో మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ని ఏ సంవత్సరంలో లాంచ్ చేసింది, అలానే ఇండియాలో బయోస్పియర్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి, అలానే ఈ వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్, యునెస్కోకు చెందిన వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్లో భారతదేశం నుంచి ఎన్ని బయోస్పియర్ రిజర్వ్లు చోటు సంపాదించున్నాయి, వీటికైతే క్వశ్చన్ ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్స్కి వచ్చేసి సమాధానం, ఐని ఎయిర్ బేస్ అంటే తజికిస్తాన్లోని ఐని ఎయిర్ బేస్ నుంచి ఇటీవల భారత భద్రతా దళాలు ఉపసంహరించుకున్నట్టు ప్రకటించాయి. న్యోమా ఎయిర్ బేసు లడక్. నెక్స్ట్ వన్, కర్ణాటక గవర్నమెంటు కియో అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెడీ పర్సనల్ కంప్యూటర్ని లాంచ్ చేసింది. కర్ణాటక గవర్నమెంటు కియో అనే ఒక
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెడీ పర్సనల్ కంప్యూటర్ అంటే ఏఐ ఆధారంగా పనిచేసే ఒక పర్సనల్ కంప్యూటరు లో కాస్ట్ అంటే ఏంటి తక్కువ ఖర్చుతో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పర్సనల్ కంప్యూటర్ని లాంచ్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశము డిజిటల్ డివైడ్ని తగ్గించాలి. ఇప్పుడు చూస్తే ఒక సర్వే ప్రకారం ఇండియాలో హౌస్ హోల్డ్స్ భారతీయ గృహాలు ఏవైతే ఉంటాయో ఆ భారతీయ గృహాల్లో కేవలం 10% కంటే తక్కువ మంది మాత్రమే సొంత కంప్యూటర్లు కలిగి ఉన్నారు. అంటే దీన్ని బట్టి డిజిటల్ డివైడ్ చాలా ఎక్కువగా ఉంది. ఈ డిజిటల్ అంతరాయం డిజిటల్ డివైడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రజలు ముఖ్యంగా స్టూడెంట్స్ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ఆన్లైన్ లెర్నింగ్ నేర్చుకోలేరు వాళ్ళకి ఓన్ కంప్యూటర్ లేకపోతే. దీనికోసము కర్ణాటక గవర్నమెంట్ కర్ణాటకకు చెందిన కియోనిక్స్ కర్ణాటక స్టేట్ ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కర్ణాటక స్టేట్ ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కియో అనే ఒక లో కాస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెడీ పర్సనల్ కంప్యూటర్ని లాంచ్ చేసింది. ఈ స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది ఇది. సో గుర్తుపెట్టుకోండి కియో కర్ణాటక. ఇక కర్ణాటక ఇటీవల ఇంకొక నిర్ణయం కూడా తీసుకునింది. కర్ణాటక డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో ఈ గ్రామీణ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ ఏదైతే ఉందో అంటే జిల్లా న్యాయ వ్యవస్థలు ఏవైతే ఉంటాయో ఆ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీని మరింతగా మెరుగుపరచడం కోసం ఆ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీని ఇంప్రూవ్ చేయడం కోసం ఇటీవల కర్ణాటక గవర్నమెంట్ ఏఐ సర్వీసెస్ను కూడా ఇంట్రొడ్యూస్ చేయబోతున్నట్టు ప్రకటించింది. ఈ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ ఈ జిల్లా న్యాయ వ్యవస్థలను అభివృద్ధి చేయడం కోసం ఇంప్రూవ్ చేయడం కోసము వాటి పనితీరుని మెరుగుపరచడం కోసము కర్ణాటక గవర్నమెంట్ కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలను కూడా ప్రారంభించబోతా ఉన్నట్టు ప్రకటించింది. ఇక ఇటీవల కర్ణాటక గవర్నమెంట్ ముఖ్యంగా ఉమెన్కి పెయిడ్ లీవ్ మెన్సురల్ పెయిడ్ లీవ్ను కూడా ప్రకటించిన తొలి రాష్ట్రంగా నిలిచింది. ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఋతుస్రావ సమస్యలు వచ్చినప్పుడు పీరియడ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి పెయిడ్ లీవ్ ఉండాలి. అంటే ఏంటి వాళ్ళకి వేతనంతో కూడిన హాలిడే ఉండాలి, శాలరీ ఇవ్వాలి బట్ అది హాలిడే అవ్వాలి అని చెప్పేసి సంవత్సరానికి 12 రోజుల పాటు పెయిడ్ లీవ్స్ 1 ఇయర్కి 12 days మెన్సురల్ పెయిడ్ లీవ్స్ని ఉమెన్కి ప్రకటించిన ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా అంటే కర్ణాటక. నెక్స్ట్ వన్ డిఫెన్స్కి సంబంధించి అజేయ వారియర్ 25 అజేయ వారియర్ 25 ఇక్కడ 25 అంటే ఇక్కడ ఎడిషన్ నేమ్ కాదు గుర్తుపెట్టుకోండి 2025 అని అర్థం. అజేయ వారియర్ 25 అంటే ఇక్కడ 2025 అని అర్థం. ఈ అజేయ వారియర్ 2025 ఇది ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ ఇండియాకి యూకేకి మధ్య ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ ఇండియాకి యునైటెడ్ కింగ్డమ్ కంట్రీకి మధ్య ఒక సైనిక విన్యాసం మిలిటరీ ఎక్సర్సైజు. ఇప్పుడు 8th ఎడిషన్ 8వ ఎడిషను రాజస్థాన్లో ప్రారంభమైంది. November 17th నిన్న ప్రారంభమైంది. November 17th నుంచి November 30 వరకు అంటే 2 weeks పాటు 14 రోజుల పాటు జరగబోతోంది. ఇది రాజస్థాన్లోని ఫారిన్ ట్రైనింగ్ నోడ్ వద్ద ప్రారంభమైంది. ఇందులో ఇండియన్ ఆర్మీ తరపున సిక్ రెజిమెంట్ భారత ఆర్మీ తరపున సిక్ భద్రతా దళాలు పాల్గొంటూ ఉన్నాయి. ఇక అజేయ వారియర్ 25 విషయానికి వస్తే ఇండియా యూకే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇది 2 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. ఇట్ హెల్డ్ బైఎన్నియల్ అంటే 2 yearsకి ఒకసారి జరుగుతుంది. తొలిసారిగా 2011లో జరిగింది. 2011లో ఇప్పుడు జరుగుతూ ఉన్నది 8th ఎడిషన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు 2025లో 8th ఎడిషన్ ఇండియాలో జరుగుతూ ఉంది. మరి 2023లో జరిగిన చివరి ఎడిషన్ అంటే 7th ఎడిషన్ ఎక్కడ జరిగింది అంటే యూకేలో జరిగింది. యూకేలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక ఎక్సర్సైజ్ అది ఎయిర్ ఎక్సర్సైజ్ అయినా మిలిటరీ ఎక్సర్సైజ్ అయినా నేవల్ ఎక్సర్సైజ్ అయినా ఒక సంవత్సరం ఒక కంట్రీలో జరిగితే నెక్స్ట్ టైం ఇంకో కంట్రీలో వేరే పార్ట్నర్ వేరే కంట్రీలో జరుగుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో అజేయ వారియర్ 8th ఎడిషన్ రాజస్థాన్. నెక్స్ట్ వన్ హార్న్బిల్ ఫెస్టివల్ 2025కు దేశ భాగస్వామిగా యూకే ఎంపిక. హార్న్బిల్ ఫెస్టివల్ ఈ హార్న్బిల్ ఫెస్టివల్ అనేది ఎవ్రీ ఇయర్ నాగాలాండ్ నిర్వహిస్తుంది. ఈ నాగాలాండ్లో జరుపుకునే ఒక ఫెస్టివల్ ప్రతి సంవత్సరము ఎవ్రీ ఇయర్ 1st నుంచి 10th డిసెంబర్ వరకు నిర్వహిస్తారు. 1 నుంచి 10 డిసెంబర్ 2025. ఈ సంవత్సరము హార్న్బిల్ ఫెస్టివల్ నాగాలాండ్లోని కోహిమాలోని కిసమా అనే ప్రాంతం వద్ద ప్రారంభమైంది. మరి ఇక్కడ యూకే కంట్రీని పార్ట్నర్ కంట్రీగా ఇండియన్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసింది. యూకే కంట్రీని యునైటెడ్ కింగ్డమ్ని పార్ట్నర్గా సెలెక్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒప్పందము నాగాలాండ్ సీఎం నీపూరియో బ్రిటిష్ గవర్నమెంట్తో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. మరి ఇక్కడ ఏంటి అసలు ఇక్కడ దేశ భాగస్వామిగా యూకే ఎంపిక అంటే యూకే కంట్రీకి సంబంధించిన ఆర్టిస్టులు కళాకారులు కూడా ఈ హార్న్బిల్ ఫెస్టివల్లో ఈ హార్న్బిల్ పండుగలో పాల్గొంటారు. మరి ఎందుకు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తద్వారా ఈ హార్న్బిల్ ఫెస్టివల్కి ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ వస్తుంది, టూరిజం కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే యూకే కంట్రీకి చెందిన ఆర్టిస్టులు కళాకారులు కూడా ఇందులో పాల్గొంటే దీనికి పాపులారిటీ వస్తుంది. సో దట్ టూరిజం కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది హార్న్బిల్ ఫెస్టివల్ నాగాలాండ్. ఇక అఫీషియల్ ట్రావెల్ పార్ట్నర్గా ఈ ఫెస్టివల్కి అఫీషియల్ ట్రావెల్ పార్ట్నర్గా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ని ఎంపిక చేశారు.
ఇక నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ ముండురుకు ట్రైబ్స్. ఇక్కడ చూస్తే మీరు COP30 ఇండిజినస్ ప్రొటెస్ట్స్, ముండురుకు ఇండిజినస్ పీపుల్ బ్లాక్ యాక్సెస్ టు COP30 ఇన్ బ్రెజిల్ బెలెం అన్నాడు. ఇక్కడ COP30 సదస్సు జరుగుతుందని చెప్పేసి మనం తెలుసుకున్నాం. బ్రెజిల్లోని బెలెంలో November 10th నుంచి November 21st వరకు COP30 సదస్సు జరుగుతూ ఉంది, క్లైమేట్ చేంజ్కి సంబంధించిన విషయాలను చర్చించడం కోసం. మరైతే బ్రెజిల్లో జరుగుతూ ఉన్న ఈ సమ్మిట్ వద్ద ముండురుకు అనే ఒక ఇండిజినస్ ట్రైబ్స్, ముండురుకు అనే స్థానిక గిరిజన తెగ ప్రజలు అక్కడ ప్రొటెస్ట్ నిరసనలు చేస్తూ ఉన్నారు. ఎందుకు? ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఎప్పుడైనా కానీ ఒక గవర్నమెంటు ఏదైనా ఒక డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ చేపడితే, అభివృద్ధి పనులు చేపడితే, అభివృద్ధి పనుల వల్ల అక్కడ ఉన్న స్థానిక గిరిజన తెగలు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. సేమ్ వాళ్ళ భయం కూడా అదే. ఈ బ్రెజిల్లోని ముండురుకు ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో నివసిస్తారు. బ్రెజిల్ అంటేనే గుర్తు రావాల్సింది అమెజాన్ రెయిన్ ఫారెస్ట్, అమెజాన్ సతత అడవులు, అమెజాన్ అడవులు. ఈ అమెజాన్ అడవుల్లో నివసించే ముండురుకు స్థానిక తెగలు ఏమని చెప్తా ఉన్నారంటే, ఈ బ్రెజిల్ గవర్నమెంట్ చేపడతా ఉన్న కొన్ని అభివృద్ధి పనుల వల్ల మేము నష్టపోతా ఉన్నాము సో అని చెప్పేసి అక్కడ ఆందోళన చేపట్టారు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ మనకు ముండురుకు స్థానిక తెగలు, బ్రెజిల్, అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. ఇక ఇటీవల ఇండియాలో కూడా ఒక ట్రైబ్ వార్తల్లో ఉంది, ఒల్లో ట్రైబ్ అనేది. ఒల్లో ట్రైబ్ అనేది ఇటీవల వార్తల్లో ఉంది. ఆ ఒల్లో ట్రైబ్ ఏంటి అంటే, అరుణాచల్ ప్రదేశ్లో ఈ ఒల్లో గిరిజన తెగ ప్రజలు నివసిస్తారు. ఒల్లో గిరిజన తెగ ప్రజలు అరుణాచల్ ప్రదేశ్, మ్యాన్మార్లో ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. ఇటీవల పారామిలిటరీ ఫోర్స్ అయిన అస్సాం రైఫిల్ ఏదైతే ఉందో, పారామిలిటరీ ఫోర్స్ అస్సాం రైఫిల్ ఈ ఒల్లో గిరిజన తెగ ప్రజలకు సంబంధించిన మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్లకు స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్య శిక్షణ ఇవ్వాలి అని చెప్పేసి ఆపరేషన్ సద్భావన కింద ఒల్లో గిరిజన జాతికి చెందిన మహిళలకు కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది. సో ఎవరిచ్చారు? అస్సాం రైఫిల్స్. ఇది ఒక పారామిలిటరీ ఫోర్సు. ఆపరేషన్ సద్భావన కింద ఒల్లో తెగ మహిళలకు సో నైపుణ్య శిక్షణ. నెక్స్ట్ వన్ అవార్డ్స్కి సంబంధించి జాతీయ గోపాల్ రత్న అవార్డ్స్ 2025. జాతీయ గోపాల్ రత్న అవార్డ్స్ 2025ని యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, ఈ మత్స్య సంపదకు సంబంధించిన మంత్రిత్వ శాఖ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ, పాడి పరిశ్రమ డిపార్ట్మెంటు జాతీయ గోపాల్ రత్న అవార్డ్స్ 2025ని ప్రకటించింది. ఈ అవార్డ్స్ని నేషనల్ మిల్క్ డే, జాతీయ పాల దినోత్సవం November 26న ప్రదానం చేయబోతా ఉంది. ఇక November 26 జాతీయ పాల దినోత్సవం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే, ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఇన్ ఇండియా, ఈ పాల విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ గారి బర్త్ యానివర్సరీ జయంతి సందర్భంగా ఎవ్రీ ఇయర్ November 26న నేషనల్ మిల్క్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. జాతీయ గోపాల్ రత్న అవార్డ్స్ని డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ ప్రకటించింది. ఈ జాతీయ గోపాల్ రత్న అవార్డ్స్ 3 కేటగిరీస్లో ఇవ్వడం జరుగుతుంది. 3 కేటగిరీల్లో: బెస్ట్ డైరీ ఫార్మర్, ఉత్తమ డైరీ రైతు; బెస్ట్ డైరీ కోఆపరేటివ్ సొసైటీ, ఉత్తమ డైరీ కోఆపరేటివ్ సంఘము; బెస్ట్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ టెక్నీషియన్. ఇక బెస్ట్ డైరీ ఫార్మర్ విషయంలో ఇది ఎందుకు ఇస్తారంటే, ఉత్తమ డైరీ రైతు అవార్డు ఎవరైతే స్వదేశీ బ్రీడ్స్ను ఉపయోగించి, స్వదేశీ ఆవులు, స్వదేశీ గేదెలను ఉపయోగించి పాల ఉత్పత్తికి ఎక్కువగా కృషి చేస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళకి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డు మరి బెస్ట్ డైరీ ఫార్మర్ ఎవరికి వచ్చిందంటే, ఈ నార్త్ ఈస్టర్న్ ప్రాంతానికి సంబంధించి కాకోకుండా, ఈ ఈశాన్య రాష్ట్రాలకు కాకోకుండా మిగతా భారతదేశానికి సంబంధించి ఈ బెస్ట్ డైరీ ఫార్మర్, ఉత్తమ డైరీ రైతు అవార్డు మహారాష్ట్రకు చెందిన అరవింద్ యశ్వంత్ పాటిల్కి ఫస్ట్ ప్రైజ్ లభించింది. ఇక నార్త్ ఈస్ట్ ప్రాంతానికి వస్తే, ఈశాన్య రాష్ట్రాల విషయానికి వస్తే ఫస్ట్ ప్రైజ్ ఉత్తమ డైరీ అవార్డు విజయలత, హిమాచల్ ప్రదేశ్ చెందిన విజయలత, నార్త్ ఈస్ట్ అలానే హిల్లీ స్టేట్స్, హిమాచల్ ప్రదేశ్ చెందిన విజయలత, ఉత్తరాఖండ్కు చెందిన ప్రదీప్ పంగారియాకి ఈ అవార్డు లభించింది. ఇక బెస్ట్ డైరీ కోఆపరేటివ్ సొసైటీ, బెస్ట్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ టెక్నిక్, ఈ 2 కేటగిరీలో ఈ అవార్డుని ఇస్తారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక అవార్డు గెలుచుకున్న వాళ్ళకి ఎంత ప్రైజ్ మనీ ఉంటుందంటే, బెస్ట్ డైరీ ఫార్మర్కి, బెస్ట్ డైరీ కోఆపరేటివ్ సొసైటీకి ఫస్ట్ ప్రైజ్ 5 lakhs, సెకండ్ ప్రైజ్ 3 lakhs, థర్డ్ ప్రైజ్ 2 lakhs. నెక్స్ట్ వన్ సన్స్ ఆఫ్ ద సాయిల్ అవార్డు. ఈ సన్స్ ఆఫ్ ద సాయిల్ అవార్డుని యూనియన్ పోర్ట్ మంత్రి సర్బానంద్ సోనోవాల్ గారు అస్సాంకు చెందిన 5 పర్సన్స్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ సన్స్ ఆఫ్ ద సాయిల్ అనే కాన్సెప్ట్ ఏంటి? జనరల్గా మహారాష్ట్ర ఇటువంటి ప్రాంతాల్లో చూస్తూ ఉంటాము, మహారాష్ట్ర, తెలంగాణ ఇటువంటి ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం. ఈ ముఖ్యంగా మా ప్రాంతానికి సంబంధించిన వాళ్లకు ఎక్కువగా భారతదేశ వ్యాప్తంగా చూస్తే ఈ సన్స్ ఆఫ్ ద సాయిల్ ఎక్కువగా మహారాష్ట్రలో ఉంటుంది. ఈ మా ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలి, నిధులు ఇవ్వాలి అన్నట్టుగా. సో ఈ సన్స్ ఆఫ్ ద సాయిల్ అవార్డు, ఈ సన్స్ ఆఫ్ ద సాయిల్ ఎమర్జింగ్ అచీవర్స్ అవార్డుని 2 yearsకి ఒకసారి అస్సాంకు చెందిన కేర్ ల్యూట్ అనే సంస్థ ఇవ్వడం జరుగుతుంది.
ఇది 5th ఎడిషన్. ఈ సంవత్సరము 5th ఎడిషన్ని యూనియన్ పోర్ట్స్ మినిస్టర్ సర్బానంద్ సోనోవాల్ గారు ప్రకటించడం జరిగింది. ఈ అవార్డ్స్ని ఫస్ట్ టైం 2016లో ఇంట్రొడ్యూస్ చేశారు. దీని ముఖ్య ఉద్దేశము ఈ సన్స్ ఆఫ్ ద సాయిల్ ఎమర్జింగ్ అచీవర్స్ అవార్డు అస్సాం. దీని ముఖ్య ఉద్దేశము అస్సాంలో ఎవరైతే కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసము ఎవరైతే కృషి చేసి ఉంటారో, ప్రజల అభివృద్ధి కోసము, అక్కడ యువతను గుర్తించి ఆ లోకల్ టాలెంట్ని గుర్తించి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది బైఎన్నియల్ అవార్డ్స్, 2 ఏళ్ళకు ఒకసారి ఇచ్చే అవార్డ్స్. 3 కేటగిరీలో ఈ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎమర్జింగ్ అచీవర్స్ అవార్డులో 5 పర్సన్స్కి, అస్సాంకి చెందిన 5 పర్సన్స్కి ఇవ్వడం జరిగింది. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ 5 పర్సన్స్కి ఇవ్వడం జరిగింది. సోషల్ సెక్టార్ డెవలప్మెంట్ అవార్డు, ఈ సామాజిక రంగ అభివృద్ధి అవార్డుల కేటగిరీలో 2 ఇవ్వడం జరిగింది. సో ఇది సన్స్ ఆఫ్ ద సాయిల్ అవార్డు. ఈ సన్స్ ఆఫ్ ద సాయిల్ అనే కాన్సెప్ట్ జనరల్గా ఈ యొక్క జియోగ్రఫీలో ఎక్కువగా చదువుతాం. ఇప్పుడు ఇండియా వ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని స్టేట్లలో ఈ సన్స్ ఆఫ్ ద సాయిల్ అనే కాన్సెప్ట్ ఎక్కువగా రైజ్ అవుతూ ఉంది. సో ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. థర్డ్ ఇంటర్నేషనల్ ఆయుర్వేద కాన్ఫరెన్స్ బ్రెజిల్. సైబర్ మోసాలకు 100% ప్రతిస్పందన రేటు సాధించిన గోవా. గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం. ప్రపంచ టెలికమ్యూనికేషన్ అభివృద్ధి సమావేశం 2025. గ్లోబల్ బిగ్ క్యాట్ సమ్మిట్ 2026. ఇంటిగ్రేటెడ్ ఫోరం ఆన్ క్లైమేట్ చేంజ్ అండ్ ట్రేడ్. కియో ఏఐ రెడీ కంప్యూటర్ని లాంచ్ చేసిన కర్ణాటక గవర్నమెంట్. అజయ వారియర్ 25 8th ఎడిషన్. హార్న్బిల్ ఫెస్టివల్ 25. ముండురుకు ట్రైబ్స్ బ్రెజిల్. ఒల్లో ట్రైబ్ అరుణాచల్ ప్రదేశ్. జాతీయ గోపాల్ రత్న అవార్డ్స్ 25. సన్స్ ఆఫ్ ద సాయిల్ అవార్డ్ Assam. That's it. These are today's current affairs. We'll meet you next time and thank you everyone.